జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడి బాధపడి పిరికివాడిలా ప్రవర్తించవద్దు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒక మనిషి మన బాధ్యతను 100కి 100 పాళ్ళు నిర్వర్తించాలి. కర్మను నిర్వర్తించడమే మన చేతిలో ఉంటుంది, కానీ దాని ఫలితాలు మన చేతిలో ఉండవని శ్రీకృష్ణుడు అర్జునుడితో భగవద్గీతలో చెప్పిన దాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి తాత్కాలికమే అనేది కూడా గుర్తుంచుకోవాలి. దేన్ని చూసినా ప్రతిదీ ప్రపంచంలోకే వస్తుంది, కొంతకాలం ఉంటుంది, దాని బై ప్రొడక్ట్ని సృష్టించి నెమ్మదిగా క్షీణిస్తుంది, తర్వాత కనపడకుండా మాయమైపోతుందని అర్థమవుతుంది. శరీరము, పండు, ఇలా దేనినైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఓటమి, కోపము, బాధ, భయము ఏదీ శాశ్వతం కాదు. ఇదే సృష్టి నియమం. కానీ శాశ్వతం అన్న భ్రమతో కోరికల వెంట పరుగులు తీస్తూ ఉంటాం, బాధలు తెచ్చిపెట్టుకుంటాం. తాత్కాలిక విషయాల గురించి పదే పదే ఆలోచించుకుంటూ మనిషి ఒత్తిడికి గురవుతుంటాడు. కరోనా లాంటి క్రైసిస్ కూడా తాత్కాలికమే అనేది మనం గుర్తు చేసుకున్నాం. కరోనాపై యుద్ధం చేసే క్రమంలో చాలామంది అర్జునుడిలాగే ఉద్యోగం, ఆస్తి, ఆప్తులు ఇలా ఏదో ఒకటి కోల్పోతామేమో అనే భయంతో బాధపడ్డారు. కానీ ఇప్పుడు మనల్ని ఓసారి అర్జునుడి స్థానంలో ఊహించుకొని చూడండి. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని చూసి బాధపడి పిరికివాడిలా ప్రవర్తించొద్దు అనేది ఇప్పుడు మనకు శ్రీకృష్ణుడు చెప్పిన మాటను గుర్తుకు చేసుకోవచ్చు. మన బాధ్యతను మనం 100కి 100 పాళ్ళు నిర్వర్తించాలి. బాధ్యతను పాటిస్తూ సరే, దానికి తగ్గ ఫలితం రాకపోతే అనే బాధ సహజంగానే కలుగుతుంది. కర్మను సక్రమంగా నిర్వర్తించడమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో ఉండదు అనేది మనం నందుడు చెప్పిన మాటను గుర్తుకు చేసుకోవాలి. రావచ్చు, ఒక్కోసారి ఫలితం వెంటనే రావచ్చు, ఆలస్యంగానూ రావచ్చు. మనం చేయాల్సింది చిత్తశుద్ధితో చేసుకుంటూ పోతే చివరికి విజయం దక్కి తీరుతుంది. బాధల్లో ఉన్నప్పుడు బాధపడినంతసేపు బాధపడి చివరికి నిరాశతో కోపం, ద్వేషం తెచ్చుకుంటాం. కోపం, ద్వేషం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేం అని భగవద్గీత 2వ చాప్టర్లో శ్రీకృష్ణుడు అంటాడు. ఏ టైంలోనైనా ఏ నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించాలి. భగవద్గీత చదువుతున్నప్పుడు శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒక్కటే శాశ్వతం అన్నమాట చాలాసార్లు వినిపిస్తుంది. దీని నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఆస్తి, రెండోది అంతస్తు, హోదా. ఇలాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదు. ఈ 2 ఎలాంటి మార్పునైనా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మరి అన్నీ తాత్కాలికమే కదా, ఇంకేం చేయాలి, ఎందుకు చేయాలి అనే సందేహం కలుగుతుంది. ఏ ఫిలాసఫీ చూసినా అన్ని జ్ఞానానికి పెద్దపీట వేసేవే. ఈ జ్ఞానం మన పెంచుకునేదాని కావచ్చు, ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువు, పరిశీలన ఏదైనా సరే గురువు నుంచి వీలైనంత జ్ఞానాన్ని పొందాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ ప్రయాణం ఆత్మజ్ఞానం వరకు కూడా సాగాలి. ఆత్మజ్ఞానం వల్లే శాశ్వతాత్వాన్ని పొందుతాం. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనే సూత్రం భగవద్గీతలో క్లియర్గా కనిపిస్తుంది. 100కి 100% మనసు పెట్టి పనిచేయాలి, కానీ పని పూర్తయిన తర్వాత ఒకదాని గురించి ఆలోచించకూడదు. మన ఆలోచనలే మన జీవితాన్ని, గతాన్ని తలుచుకోకుండా, భవిష్యత్తు గురించి కలలు కనకుండా వర్తమానంపై మనసు పెట్టాలి అన్న బుద్ధుడి మాటల్ని పాటిస్తే చాలు, మనకు సమస్త బాధలు మాయమవుతాయి. థ్యాంక్ యూ.